జార్జియా మెలోనీకి ఇచ్చినటువంటి మెలోడీ చాక్లెట్ కాదు, మెలోడీ చాక్లెట్ ఇచ్చి ట్రిస్టే పోర్ట్ని మనం డెవలప్ చేయడంలో లేదా అక్కడ మన సిగ్నిఫికెన్స్ చూపించుకునే విధంగా మనము ఇవాళ భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మోదీ గారి వ్యూహం అది. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ కరాచీ నుంచో లేకపోతే గ్వాదార్ పోర్ట్ నుంచి వచ్చేటువంటి వెజల్స్ కానివ్వండి, లేదా చైనా ఈ పర్టికులర్ ఇరాన్కి తీసుకెళ్లేటువంటి వెజల్స్ అన్నిటి మీద కూడా మనం నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ యుద్ధమే వస్తే గనక ఈ దుఖాం పోర్ట్ మనకు స్ట్రాటజిక్గా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈవెన్ మనం ఆపరేషన్ సింధూర్ టైంలో టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కాబట్టి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి టర్కీకి చెక్ పెట్టడానికి మేము అవసరమైతే యుద్ధంలోకి కూడా దిగడానికి సిద్ధమనే మెసేజ్ని భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఇస్తోంది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మొన్న యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి నరేంద్ర మోదీ గారు మెలోడీ చాక్లెట్ని గిఫ్ట్ చేశారు. దానికి సంబంధించి ఒక రీల్ ఆమె షేర్ చేయడం జరిగింది. ఆ వీడియో చాలా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో యూరోప్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు, చాక్లెట్ ఇవ్వడం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాహుల్ గాంధీ గారికి మెలోడీ చాక్లెట్ కనిపించి ఉండవచ్చు, కానీ ఎక్స్పర్ట్స్కి, విదేశీ వ్యవహారాల నిపుణులు లేదా ఆర్థిక రంగ నిపుణులకి మెలోడీ చాక్లెట్ కాదు, మోడీ స్ట్రాటజీ కనబడుతుంది. నేను ఆ వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ 4 దేశాల్లో, యూరోప్ దేశాల్లో పర్యటించారు. అండ్ అంతకుముందు ఆయన యుఏఈలో పర్యటించారు. అక్కడి నుంచి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టోడూలైడ్స్ ఆయన భారతదేశ పర్యటనకు రావడం జరిగింది. 4 రోజుల పర్యటనలో భాగంగా సైప్రస్ అధినేత కూడా మోదీతో సమావేశమయ్యారు. అంటే నిజానికి చెప్పాలంటే 5 దేశాధినేతల్ని కలిశారు యూరోప్ దేశాలకు సంబంధించి, అండ్ ఒక అరబ్ కంట్రీ అయినటువంటి యుఏఈ అధ్యక్షుడిని కలిశారు. ఈ ట్రిప్ ద్వారా ప్రపంచంలో భారత పాత్ర అనేది చాలా సమర్థవంతంగా మారబోతోంది. భారత్ ఒక గేమ్ చేంజర్గా ఈ ట్రిప్ నిలవబోతోంది అనడానికి ఇది సంకేతం. ఎలాగా అనంటే కనుక ఈ ట్రిప్ ద్వారా భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 మన శత్రు దేశాలకి గట్టి మెసేజ్ ఇచ్చారు. 3 శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్, అటు టర్కీ, ఇటు చైనా, మూడిటికి కూడా ఒక రకంగా ఛాలెంజ్ విసిరారు. అది ఎలాగో చెప్తాను నేను. సో ఫస్ట్ అసలు మనం దీని గురించి తెలియాలి అని అంటే చైనా స్ట్రాటజీ మనకు అర్థం కావాలి. చైనా ఏం చేస్తుంది? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొస్తుంది. అదేంటంటే ఆయా దేశాలకి అప్పులు ఇచ్చి లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేసి అక్కడ రోడ్లు, రైల్ నెట్వర్క్స్ లేకపోతే పోర్ట్లు నిర్మాణం చేసి తద్వారా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట ఆయా దేశాలని అప్పులో ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో సిపిఈసి కారిడార్ కావచ్చు, లేదంటే శ్రీలంకలో హంబన్టోటా పోర్టు కావచ్చు, ఈవెన్ మాల్దీవ్స్లో ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు. రకరకాల దేశాల్లో వాళ్ళు బీఆర్ఐ కింద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అక్కడ అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. అక్కడ ఉన్నటువంటి దేశాధినేతల్ని కొనుగోలు చేస్తారు, వాళ్ళని డెట్ ట్రాప్లో పడేసి మొత్తంగా ఆ దేశాన్ని కబళించే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది చైనా. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చాలా దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా భారతదేశము భారత్, మిడిల్ ఈస్ట్ అంటే వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా దేశాలు అండ్ యూరప్ని కనెక్ట్ చేసే విధంగా ఒక ఎకనామిక్ కారిడార్కి ప్రపోజ్ చేసింది. అదేంటంటే మొన్నటి G20 సమావేశాలు భారతదేశంలో జరిగినప్పుడు ఈ ప్రపోజల్ని మనం ముందుకు తీసుకొచ్చాము. అది ఫలప్రదంగా ఇప్పుడు ముందుకు సాగుతోంది. ఈవెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యూరప్ పర్యటన కూడా దీనికి సంబంధించి సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ని మనకు అందిస్తోంది. అదేంటి అనంటే ఫస్ట్ అసలు IMEC ఏంటి అనంటే కనుక భారతదేశంలోని ముంబై లేదా గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రా పోర్టు లేదా ముంబై పోర్టు, ఈ 2 పోర్ట్స్కి అటు మిడిల్ ఈస్ట్ని అనుసంధానించేటువంటి ప్రక్రియ. ఇందులో మీరు మ్యాప్లో చూసినట్లయితే ముంబై పోర్టు, ముంద్రా పోర్టుకి ఇటు అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి ఒమన్లోని ఒక పోర్ట్ ఉంది, దుఖాం పోర్ట్ అని. ఈ దుఖాం పోర్టుని భారతదేశానికి అప్పగించడం జరిగింది. దీని మీద ఒక ఆర్టికల్స్ కూడా చాలా వరకు వచ్చాయి. ద క్వైట్ ఒమానీ పోర్ట్ రీషేపింగ్ ఇండియాస్ రీజనల్ స్ట్రాటజీ పేరిట ఆర్టికల్ కనబడుతుంది మనకు. అండ్ అట్ ది సేమ్ స్క్రోల్లో కూడా ఒక వార్తా కథనం వచ్చింది. ఇండియా గెట్స్ యాక్సెస్ టు స్ట్రాటజిక్ పోర్ట్ ఇన్ ఒమాన్ ఫర్ మిలిటరీ యూజ్ టు కౌంటర్ చైనా ఇన్ ద ఇండియన్ ఓషన్ అని. సో దుఖాం పోర్ట్ ఏంటంటే ఈ పోర్టు భారత నేవల్ ఫ్లీట్ అక్కడికి వెళ్ళే విధంగా, అంటే మన వార్షిప్స్ కానివ్వండి, మన నేవల్ వెజల్స్ కానివ్వండి వెళ్ళే విధంగా ఒమాన్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈ పూర్తిగా అరేబియన్ ఓషియన్కి సంబంధించినటువంటి పట్టు, అంటే అక్కడ ఉన్నటువంటి మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కాను మన వార్షిప్స్ తోటి
పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ కరాచీ నుంచో లేకపోతే గ్వాదార్ పోర్ట్ నుంచి వచ్చేటువంటి వెజల్స్ కానివ్వండి, లేదా చైనా ఈ పర్టికులర్ ఇరాన్కి తీసుకెళ్లేటువంటి వెజల్స్ అన్నిటి మీద కూడా మనం నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ యుద్ధమే వస్తే గనక ఈ దుఖాం పోర్ట్ మనకు స్ట్రాటజిక్గా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. సో మిలిటరీ యూజ్ కోసం ఒమాన్ మనకు అంగీకరించింది. ఒమన్తో మనం ఒప్పందాలు చేసుకున్నాం. ఇక అటు యుఏఈ దేశం, యుఏఈలో కొంచెం రెడ్ కలర్లో నేను ట్యాగ్ చేసి పెట్టినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అవేంటంటే ఖలీఫా పోర్ట్ కావచ్చు అండ్ జబెల్ అలీ పోర్ట్ కావచ్చు. ఈ రెండు పోర్ట్స్ కూడా మనకు స్ట్రాటజిక్గా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా మనకు ఉపయోగపడబోతున్నాయి. అండ్ అంతేకాదు అటు కోర్ఫఖాన్ పోర్టు, ఫుజైరా పోర్టు ఈ రెండు కూడా మన హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా దాన్ని బైపాస్ చేస్తూ ఈ పోర్ట్లను కూడా మనం వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ మనం ఇందాక చెప్పినట్టుగా ముంబై ముంద్రా పోర్టు నుంచి అటు దుఖం పోర్టు నుంచి ఇటు రియాద్, సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి అమ్మన్ అంటే జార్డాన్లో ఉన్నటువంటి అమన్ వరకు కూడా రైల్ నెట్వర్క్, రోడ్ నెట్వర్క్స్ విస్తరించే విధంగా ఇక్కడ ఒక ప్రపోజల్ మనం తీసుకురావడం జరిగింది. దీంతో పాటు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హైఫా పోర్ట్, మీరు చూస్తే మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి హైఫా పోర్ట్ ఇప్పుడు భారత ప్రభుత్వం చేసినటువంటి దౌత్యం నేపథ్యంలో ఆ పోర్టుని ఇజ్రాయెల్ ఇవాళ అదానీ పోర్ట్స్కి సెల్ చేసింది, అమ్మేసింది. మీరు చూడొచ్చు, రైటర్స్లో వచ్చిన కథనం చూడవచ్చు. ఇజ్రాయెల్ సెల్స్ హైఫా పోర్ట్ టు ఇండియాస్ అదానీ పోర్ట్స్, ఇజ్రాయెల్స్ గాడెట్ ఫర్ $1.2 బిలియన్ శీర్షికన ఈ కథనం వచ్చింది. సో ఆల్మోస్ట్ మనము అదానీ పోర్ట్సే ఆ హైఫాని డెవలప్ చేస్తున్నాయి. సో హైఫా పోర్ట్ పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చిన నేపథ్యం ఉంది. దీంతో పాటు ఇప్పుడు జరిగినటువంటి ఈ యూరప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలుసుకోవాలి. సో ఆయన వెళ్ళిన ప్రాంతాలు నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఆ తర్వాత ఇటలీకి వచ్చారు. ఆయన ఇటలీకి వచ్చిన నేపథ్యంలో ఇటలీలో ఉన్నటువంటి మేజర్గా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది యూరోప్ని, మిడిల్ ఈస్ట్ని, భారత్ని అనుసంధానించేటువంటి కారిడార్. ఈ కారిడార్ మనం ఎలా ఉపయోగించుకోబోతున్నాము అని అంటే కనుక ఈ కారిడార్ని ఇటలీ, మనకు తెలుసు ఇటలీకి సంబంధించినటువంటి పోర్ట్స్ కొన్ని ఉన్నాయి. ఆ పోర్ట్స్ తోటి ఇప్పుడు మనం భారత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునే విధంగా, ఆ పోర్టుని భారతదేశానికి అప్పగించే విధంగా, అక్కడ ఇన్వెస్ట్ చేసే విధంగా, లేదా పార్ట్నర్షిప్ ద్వారా ఆ పోర్ట్స్ని మనకు అప్పగించడం కోసం ఆల్రెడీ చర్చలు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ స్ట్రాట్ న్యూస్ గ్లోబల్లో వార్తా కథనం వచ్చింది. ఇటాలియన్ కనెక్షన్ ఇండియా ఐస్ ట్రీస్టే పోర్ట్ యాజ్ కీ ఐఎంఈసీ ల్యాండింగ్ పాయింట్ అని. అంటే ఐఎంఈసీ, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించిన ల్యాండింగ్ పాయింట్గా ట్రీస్టే పోర్ట్ని మనము డెవలప్ చేయడానికి వీలుగా ఇప్పుడు మనం నెగోషియేషన్స్ చేస్తున్నాం, చర్చలు జరుపుతున్నాం. జార్జియా మెలోనీకి ఇచ్చినటువంటి మెలోడీ చాక్లెట్ కాదు, మెలోడీ చాక్లెట్ ఇచ్చి ట్రీస్టే పోర్ట్ని మనం డెవలప్ చేయడంలో, లేదా అక్కడ మన సిగ్నిఫికెన్స్ చూపించుకునే విధంగా మనము ఇవాళ భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మోదీ గారి వ్యూహం అది. సో ట్రీస్టే పోర్ట్ కనుక మనం అక్కడికి మన యాక్సెస్ పాయింట్ వస్తే కనుక మనం ఆస్ట్రియాకి, అదేవిధంగా జర్మనీ మ్యూనిక్కి, ఇటువైపు ఉన్నటువంటి హంగరీకి, క్రొయేషియాకి, ఈ దేశాలన్నింటికీ కూడా అనుసంధానించే విధంగా మనకి ఈ పోర్ట్ ఉపయోగపడుతుంది. సో భారతదేశము మిడిల్ ఈస్ట్ ద్వారా యూరోప్కి మన వాణిజ్యాన్ని నెరిపే విధంగా ఈ పోర్ట్ చాలా కీలకంగా పోతుంది. అండ్ ఇటలీలో ఉన్నటువంటి రోమ్ కావచ్చు, అండ్ ఇటు కింద ఉన్నటువంటి గెనోవా, ఇది గ్రీన్ కలర్లో నేను ట్యాగ్ చేసి పెట్టాను, ఈ గెనోవా పోర్ట్ కావచ్చు. ఇవన్నీ కూడా మనము స్ట్రాటజిక్గా ఇటలీతో ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాము. కొన్నిట్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండబోతున్నాయి, కొన్నిట్లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ద్వారా ఆయా పోర్ట్లలో మన అవసరాలకు అనుగుణంగా మనము మన వాణిజ్యాన్ని నెరపడం కోసం ఆ పోర్ట్స్ని మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వాణిజ్యం మాత్రమే కాదు, మిలిటరీ పరమైనటువంటి అంశాల్లో కూడా భారతదేశము చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. మిలిటరీని కూడా దృష్టిలో ఉంచుకొని మనం చేస్తున్నాం. ఇందాక నేను అన్నాను, ఏకకాలంలో చైనా, టర్కీ, పాకిస్తాన్లకు ధీటుగా ఒక వ్యూహాన్ని రచిస్తోంది మోదీ ప్రభుత్వము అని నేను ఇందాక చెప్పాను. ఎస్, అదే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు ఐఎంఈసీ అనేది ట్రేడ్, వాణిజ్యపరంగా చూస్తే ఐఎంఈసీ కారిడార్ అనేది మనకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం డిఫెన్స్ అవసరాల కోసం ఉపయోగపడే విధంగా కూడా మనము టర్కీని దిగ్బంధిస్తున్నాము అనే చెప్పాలి. ఎలాగంటే మీరు చూడొచ్చు, టర్కీకి వెస్ట్ వైపు గ్రీస్ ఉంటుంది. గ్రీస్కి టర్కీకి మధ్య చాలా గొడవలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జియో పొలిటికల్గా అక్కడ భౌగోళికంగా వాళ్ళు ఈ సరిహద్దులకు సంబంధించిన వివాదాలు చాలా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీస్కి సంబంధించినటువంటి
అలెగ్జాండ్రోపోలి అనే ఒక ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్టుని భారతదేశానికి అప్పగించడం కోసం ఆల్రెడీ కొంత ఒప్పందాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఐఎంఈసి, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ అలెగ్జాండ్రోపోలి పోర్ట్ భారత్ అవసరాలకు అనుగుణంగా కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. సో అలెగ్జాండ్రోపోలి ఎక్కడుందో మీరు చూస్తే స్ట్రాటజిక్ పాయింట్ మీరు చూడొచ్చు. సరిగ్గా టర్కీకి బార్డర్లోనే ఈ అలెగ్జాండ్రోపోలి ఉంటుంది. అండ్ ఇంకొంచెం క్రిందకు వస్తే పిరాయిస్ అనే ఒక పోర్ట్ కూడా ఉంది. ఇది కూడా గ్రీస్తో భారత్ చేస్తున్నటువంటి దౌత్య సంబంధాలను బేరీజ్ వేసుకొని మనం చేస్తున్నటువంటి వ్యూహాల్లో భాగంగా మనం స్ట్రాటజిక్గా వాళ్ళతో పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తున్న క్రమంలో గ్రీస్కి సంబంధించిన ఈ 2 పోర్ట్స్కి సంబంధించి మనకు యాక్సెస్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అండ్ గ్రీస్, ఇటలీ రెండూ కూడా భారత్కి చాలా స్నేహ హస్తాన్ని చాచుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అండ్ మరొక వైపు మీరు కిందకు వస్తే టర్కీకి దిగువన అంటే సౌత్లో ఉన్నటువంటి సైప్రస్ అనే దేశం ఉంది. ఈ సైప్రస్కి టర్కీకి మొదటి నుంచి కూడా పడదు. అండ్ ఫస్ట్ నుంచి కూడా సైప్రస్ అనే దేశాన్ని అసలు అఫీషియల్గా టర్కీ రికగ్నైజ్ కూడా చేయలేదు. ఇట్లాంటి నేపథ్యంలో సైప్రస్ అధినేత భారత్లో పర్యటించారు మొన్న ఈ 4 రోజుల పాటు. సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టోడ్యూలైడ్స్ ఆయన భారత్లోకి వచ్చారు. అండ్ సైప్రస్తో కూడా మనము కీలకమైన ఒప్పందాలు చేసుకోబోతున్నాము. సైప్రస్ ఇవాళ మనకు మిలిటరీ పరమైనటువంటి డీల్స్లో కూడా సైప్రస్ రాబోతోంది. సైప్రస్ మీద కొన్ని కథనాలు కూడా వచ్చాయి. అండ్ సైప్రస్ టర్కీ గ్రోయింగ్ టెన్షన్స్ అనే ఒక కథనాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ నేపథ్యంలో సైప్రస్ భారత్కి స్నేహ హస్తాన్ని చాచుతోంది. ఇక మరొక వైపు టర్కీకి ఈస్ట్ వైపున ఉన్నటువంటి భూభాగం చూడాలి మీరు. టర్కీకి ఈస్ట్ వైపున అర్మేనియా అనే దేశం ఉంది. అర్మేనియా పైన గతంలో టర్కీ ఇన్వేడ్ కూడా చేసింది. అండ్ అర్మేనియా అటుపక్కన ఉన్నటువంటి అజర్బైజాన్కి అర్మేనియాకి మధ్య యుద్ధం నెలకొన్నప్పుడు అజర్బైజాన్కి టర్కీ డ్రోన్స్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం అర్మేనియాకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా చెప్పాలంటే ఇండియా బికమ్స్ లార్జెస్ట్ డిఫెన్స్ సప్లయర్ టు అర్మేనియా అని మనం ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. అంటే అర్మేనియా డిఫెన్స్ అవసరాలకు అనుగుణంగా భారతదేశమే వాళ్ళకి ఆయుధాల్ని సరఫరా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనము ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ మనం ఏదైతే ఉందో మన ఆపరేషన్ సింధూర్ టైంలో అద్భుతంగా వినియోగించామో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్ సిస్టమ్ కూడా మనం అర్మేనియాకి ఇవ్వబోతున్నాము. అండ్ ఫైటర్ జెట్స్ ఇవ్వబోతున్నాము, అనేక మిజైల్స్ ఇవ్వబోతున్నాము, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వబోతున్నాము, ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించి అనేక ఆల్రెడీ ఇవ్వబోతున్నామని నేను అంటున్నాను. కానీ ఆల్రెడీ కొంతమేర మనము అర్మేనియాకి సప్లయర్గా నిలిచాము వెపన్స్ని. అండ్ ఇప్పుడు మనం దాన్ని ఇంకా స్పీడప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అటు అర్మేనియా ఈస్ట్ వైపున అండ్ సౌత్ వైపున సైప్రస్, ఇటువైపు గ్రీస్, వెస్ట్ వైపు గ్రీస్, ఇలా అన్ని రకాలుగా టర్కీని దిగ్బంధించే ప్రయత్నం భారతదేశం చేస్తుంది. అంతేకాదు మధ్యధరా సముద్రం ఉంటుంది. మధ్యధరా సముద్రంలో అటు హైఫా పోర్ట్ కావచ్చు, ఇటు సైప్రస్ కావచ్చు, ఇటు గ్రీస్ కావచ్చు, వీళ్ళందరితోటి మన సంబంధాలు నెరపడంతో ఇటు ఇటలీ కావచ్చు, వీళ్ళతో సంబంధాలు నెరపడమే కాదు మొన్నీ మధ్యనే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో భారత త్రివిధ దళాలు, ముఖ్యంగా భారత ఆర్మీ ఫ్లీట్, ఆర్మీ మిలిటరీకి సంబంధించినటువంటి ముఖ్యంగా నేవల్ ఫ్లీట్ అక్కడికి వెళ్ళి అక్కడ యుద్ధ విన్యాసాలు కూడా చేయడం జరిగింది. మధ్యధరా సముద్రంలోకి భారత వార్షిప్స్ చేరుకున్నాయి. అంటే టర్కీ ఒకవేళ ఈవెన్ మనం ఆపరేషన్ సింధూర్ టైంలో టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కాబట్టి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి టర్కీకి చెక్ పెట్టడానికి మేము అవసరమైతే యుద్ధంలోకి కూడా దిగడానికి సిద్ధమనే మెసేజ్ని భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఇస్తోంది. ఎవరైనా సరే దుందుడుకు చర్యలకు పాల్పడితే మన అడ్వైజరీస్కి, మన శత్రు దేశమైన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంతకుముందంతా కూడా కామ్గా కూర్చునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మనం కూడా ప్రొయాక్టివ్గా ముందుకు సాగుతూ ఉన్నాము. వీలైతే ఆయా దేశాలతో కాన్ఫ్లిక్ట్ కూడా సిద్ధమనే సంకేతాలను ఇస్తూ ఉన్నాం, ముఖ్యంగా టర్కీ విషయంలో. సో టర్కీ అటు పాకిస్తాన్, ఈవెన్ దికోమ్ పోర్ట్ని మనం డెవలప్ చేయడం అనేది పాకిస్తాన్కి సమస్యాత్మకంగా మారబోతోంది. అండ్ ఇక BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఆల్టర్నేట్గా ఒక ప్రత్యామ్నాయంగా మనము యూరోపియన్ దేశాలతోటి, మిడిల్ ఈస్ట్ తోటి సంబంధాలు నెరపడం కోసం ఇప్పుడు IMEC, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకవైపు చైనాతో వాణిజ్య యుద్ధాన్ని నడుపుతూ ఉన్నాము, అటు పాకిస్తాన్తో నేరుగానే ప్రత్యక్ష యుద్ధం చేస్తూ ఉన్నాము. టర్కీకి స్ట్రాటజిక్గా మిలిటరీ పరంగా టర్కీని దిగ్బంధించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. సో
ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ యూరప్ పర్యటనకు వెళ్ళారన్నా, లేకపోతే యూఏఈకి వెళ్ళారన్నా, లేకపోతే ఎక్కడికో వెళ్ళారన్నా, ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళిన ప్రతిసారి విపక్షాల చాలా హెక్కిల్ చేస్తూ, వాళ్ళని హేళన చేస్తూ, అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ క్వైట్గా ఎవరికీ తెలియకుండానే వెనకాల అద్భుతాలు చేయబోతోంది భారత ప్రభుత్వము. భారత త్రివిధ దళాల అవసరాలకు అనుగుణంగా, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా, వాణిజ్యపరమైన పరిపుష్టత కోసం భారత ప్రభుత్వము, మోదీ ప్రభుత్వము అద్భుతాలు చేయడం కోసం అనేక ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు పర్యటనల ద్వారా, విదేశీ పర్యటనల ద్వారా. సో ఇవన్నీ అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకి ఈ వివరాలు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.